11 అధ్యాయం 6 నుంచి 28 వరకు అందరం కలిసి చదువు. మొదటి కొరింథీ పత్రిక 11 అధ్యాయం 26 నుంచి 28. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురించుతుంది. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చు రక్తం గుర్చు అన్నది. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునేవారు. అలాగే చేసి రొట్టెను తిని ఆ పంట నుండి త్రాగవాలి. దేవుని సహాయం కోసం ప్రార్థన. మహాప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో కలిసి ఆరాధించడానికి ఈ సమయంలో మీ శరీరానికి రక్తానికి మీరు మాతో మాట్లాడండి, నిలబడుతుంది కాకపోతే మాటల్లో చనిపోయిన వారిని సహితం లేకపోతే నాశనానికి కనకాన్ని పెడుతున్న వారిని సహితం మనలోకానికి తీసుకెళ్ళగలిగే శక్తి గల మాటలు మీరు కనుక మాట ద్వారా మమ్మల్ని వెలిగించండి, మమ్మల్ని పురికొల్పండి. ఆయన జీవితాన్ని విజయపరచుకొని ఆయన ఇక్కడ కొద్ది మంది ఉన్నప్పటికీ ఆయన మీరైతే మీ సన్నిధిని పూర్తిగా మందించి ఆయన మీ దృష్టిని మందించారు కనుక ఆ సంగతిని గ్రహించి ఆయన మా మనసు మీ వాక్యం పైన కేంద్రీకృతం చేయడానికి సహాయం చేయండి. ఈ చిన్న ప్రార్థన చేసుకునే వారిని నామపేట ప్రార్థిస్తున్నాం. మనము ఆరాధనలో ఉన్నాం. 19వ కీర్తన ధ్యానించుకున్నాం. 19వ కీర్తనలో ఆయన మన సృష్టికర్త అంటూ మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తే ఆయన మన సృష్టికర్త అని తెలుస్తుంది. రెండవది ఆయన మనకి ఇచ్చిన వాక్యాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఆయన మనకు ఉపదేశకుడు అనే సంగతి అర్థమవుతుంది. మూడవది ఆయన మనలో ఉంచిన ఆ యొక్క సాక్ష్యం లేదంటే మనస్సాక్షిని బట్టి ఆయన ఎవరో మనకి అర్థమవుతుంది. కనుక ఆయన మన విమోచకుడు అనే సంగతి మనం గ్రహించాం. కనుక మనం అందరము ప్రతిరోజు చేసుకోవాల్సిన ప్రార్థన ఏమనుకున్నాం? 19వ కీర్తన 14వ వచనం, యెహోవా నా విమోచకుడా, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారం కలుగుతాక. నిజంగా మనం ఆ ప్రార్థన హృదయపూర్వకంగా చేసి దాని ప్రకారం జీవిస్తే మన నిజమైన జీవితాన్ని, దేవుడికి నచ్చిన జీవితాన్ని మనం జీవించగలుగుతాం. అయితే ఈ సమయంలో మనం బలలోనికి వెళ్ళకు కొన్ని మాటలు మనం ధ్యానించుకుంటాం. కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాం. యేసుప్రభువు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎన్ని దినాల పాటు భూమి మీద ఉన్నారు? 40 దినాల పాటు. ఆయన ఎన్ని సందర్భాల్లో ప్రజలకు కనిపించారు? సుమారు 10 సందర్భాలని చాలాసార్లు మనం చెప్పుకున్నాం. అయితే ఆయన చనిపోయి తిరిగి లేచిన 40 దినాల్లో ఆ 10 సందర్భాల్లో కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆయన సుమారుగా 7 ప్రశ్నలు అడిగారు. కనుక ఆ ప్రశ్నల్లో ఏంటో మనం చూసుకొని వాటిని మనం అర్థం చేసుకుని వాళ్ళలోకి వెళ్దాం. మీకు తెలిసిన ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? యేసుప్రభువు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యుల్ని కానీ ప్రజలను కానీ అడిగిన ప్రశ్నలు. సరే, మనం లైన్ గా చూసుకుందాం. మొట్టమొదటి ప్రశ్న ఏం కనిపిస్తుందంటే యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనం. యేసు, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమె అడుగుగా ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయన ఆయనను ఎక్కడ ఉంచుకో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. ఎవరిని అడిగారు యేసుప్రభువు వారు? చెప్పండి. మగ్దలేనే మరియ. ఎవరు అడుగుతున్నారు? అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుచున్నావు? ఒకవేళ యేసుప్రభువు వారు ఈ రోజు ఈ ప్రశ్న మనల్ని అడిగితే మన ఏడుపు ఏదై ఉంది, లేదంటే ఉదయం లేవగానే మన చింత ఏంటి, మన ఆలోచనలు ఏంటి, మనం దేని గురించి బాధపడతాం, ఏది మన హృదయాన్ని బాధ పెడుతుంది, మనము దేన్ని వెతుకుతున్నాం అనే ప్రశ్నలు మనల్ని అడిగితే మన రోజులో ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు దేవుని వెతుకుతున్నాం, ఎన్ని నిమిషాలు మన వ్యక్తిగత జీవితాన్ని వెతుకుతున్నాం. ఒక ఆయన వెతకడానికి వెళ్ళాడు. వేటిని వెతకడానికి వెళ్ళాడు చెప్పండి?
మొదటి సమయాల గ్రంథంలో ఒక వ్యక్తి ఉంటాడు, వెతకడానికి వెళ్ళాడు. దేన్ని వెతకడానికి వెళ్ళాడు? గాడిదలను వెతకడానికి వెళ్ళాడు. ఎవరు చెప్పండి ఆయన? ఎవరు గాడిదలను వెతకడానికి వెళ్ళింది? ఎవరు? సౌలు. ఇశ్రాయేలుల మొట్టమొదటి రాజు. ఆయన గాడిదలను వెతకడానికి వెళ్ళాడు. అలాగా దేవుడు కూడా వెతుకుతున్నాడు. దేవుడు ఎవరిని వెతుకుతున్నాడు? 2 దినవృత్తాంతాలు 16:9 చదివితే, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తున్నది. ఎవరైతే యథార్థ హృదయం కలిగి ఉన్నారో వారిని బలపరచడానికి ఆయన కనుదృష్టి సంచారం చేస్తుంది అంటారు. దేవుడు మనల్ని బలపరచాలంటే ఇప్పుడు ఏం చేయాలి? తన ఎడల, దేవుని ఎడల మనము యథార్థ హృదయం కలిగిన వారంగా ఉండాలి. అయితే ఈ విషయం అంతా నువ్వు మతి తప్పి ప్రవర్తించావని దేవుడు ఎవరితో చెప్తున్నాడు? అక్కడ ఆసా అనే రాజుతో చెప్తున్నాడు. 2 దినవృత్తాంతాలు 16 అధ్యాయంలో మనం చదివితే, ఈ ఆసా ఏం చేశాడు అంటే, ఆయనకి కష్టం వచ్చింది. ఆయన కష్టం వస్తే ఆయన ఎవరిని వెతికాడు? 2 దినవృత్తాంతాల గ్రంథము 16 అధ్యాయము 9వ వచనంలో మనం చదివితే, తర్వాత 12వ వచనంలో, ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరంన పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకున్నాను. కనుక ఆయన దేవుణ్ణి విడిచిపెట్టేసి ఎవరిని వెతుకుతున్నాడు? వైద్యులను వెతుకుతున్నాడు. అంటే దేవుడి నుంచి వచ్చే సహాయం కాకుండా తనకున్న ధనాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, అధికారాన్ని బట్టి వెతుకుతున్నాడు. కనుక మనము ఎవరిని వెతుకుతున్నాం? మనము దేనికోసం ఏడుస్తున్నాం అనే ప్రశ్న ఆయన వేస్తే మనము నిజమైన వ్యాలిడ్ ఆన్సర్ మనం చెప్పగలగాలి. అబ్రహాం అన్నాడు, ఆయన చనిపోకముందు దేని వెతికాడు? చూడండి, ఆదికాండము 24వ అధ్యాయంలో మనం చూస్తాం. 24వ అధ్యాయం స్టార్టింగ్ లో మనం చూస్తే, అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై, కనుక బహుకాలం గడిచిన వృద్ధుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మనం 3వ వచనంలో మనం చదివితే, 2వ వచనం నుంచి మనం లైన్ గా చదువుతుంటే, అక్కడ తన పెద్ద దాసుని పిలుస్తాడు. పిలిచి ఇస్సాకు అనే తన కుమారునికి భార్యను తీసుకురావడం కోసం వెళ్ళి తీసుకుని రమ్మని చెప్పి దేవుడిని నడిపించిన చోటికి వెళ్ళమని పంపిస్తాడు. యాకోబు ఉన్నాడు. ఆయన వృద్ధాప్యం వచ్చినప్పుడు ఏం చేశాడు? చూడండి, ఆదికాండము 49వ అధ్యాయంలో మనం చూస్తాం. స్టార్టింగ్ లో యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా, నేను మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేది. ఆయన దేనికోసం చెప్తున్నాడు? తన కుమారులందరినీ పిలిచి 12 మంది కుమారులని, వాళ్ళకి ఏమేమి జరుగుతుందో అంత్య దినాల్లో ఆయన చెప్తున్నాడు. అయితే ఇస్సాకు ఉన్నాడు. ఆయన ఏం వెతుకుతున్నాడు? చూడండి, ఆదికాండము 27వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని, నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసం తెమ్ము. నేను చావక మునుపు నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకే నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఇక్కడ ఇస్సాకును చూస్తే మనకి ఏం కనిపిస్తుంది? చనిపోయే ముందు నా కొడుకుల్ని సెటిల్ చేయాలి, లేదంటే వాళ్ళని ఆత్మీయంగా దీవించాలి, ఇలాంటి ఆలోచన లేదు. ఏముంది ఆయనకి? తిండి మీద మనసు ఉంది. కనుక చాలాసార్లు మనము లోకంలో దేని వెతుకుతూ ఉంటాం? తాత్కాలికమైన వాటిని, ఒక పూట పూటి కోసమే. కనుక ఇస్సాకు ఏ రీతిగా తిండి కోసం వెతుకాడో, ఆయన కొడుకు కూడా ఏం చేశాడు? ఒక పూట పూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. కనుక మనము దేన్ని వెతుకుతున్నాం? దేని గురించి మనం ఏడుస్తున్నాం? కనుక మనం ఏది చేస్తామో మన నెక్స్ట్ జనరేషన్ కానీ మన చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళని మనం ప్రభావితం చేసే వారంగా ఉంటాం. కనుక యేసుప్రభు ఆయన తిరిగి లేచిన తర్వాత అడిగిన ప్రశ్నలో ఒకటి, మనం దేనికోసం ఏడుస్తున్నాం, దేన్ని వెతుకుతున్నాం? కనుక ఒకవేళ మనం తాత్కాలికమైన వాటినే వెతుకుతా ఉంటే ఆయన మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఆయన ఇంకా దేని వెతుకుతాడంటే, మనం ప్రతి వారం చదువుకుంటాం కదా, యోహాను సువార్త 4వ అధ్యాయంలో, యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనంలో ఉంటది. తను ఆరాధించు వారు అట్టివారే కావాలని
తండ్రి కోరుచున్నాడు. కింద ఏమనుంది? వెదకుచున్నాడు అని మనకు కనిపిస్తుంది. అంటే తను ఆరాధించే వాళ్ళు ఆత్మతో సత్యంతో ఎవరు ఆరాధిస్తున్నారని ఆయన వెతుకుతున్నాడు. ఒకవేళ ఆయన వెతికితే మనము అలాంటి పరిస్థితులు ఉన్నామా లేదా అనేది పరిశీలించుకుందాం. కనుక ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు మనకు చేస్తున్న మొదటి ప్రశ్న ఏంటి? నీవు దేన్ని వెతుకుచున్నావు? ఎందుకు ఏడ్చున్నావు? దేన్ని వెతుకుచున్నావు? యేసుక్రీస్తు వారు తర్వాత అడిగిన రెండవ ప్రశ్న లూకా సువార్త 24వ అధ్యాయం 17వ వచనం. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలుగా ఈ ప్రశ్న యేసుప్రభువారు ఎవరిని అడిగారు? అమ్మాయి గ్రామానికి వెళ్తున్న ఇద్దరు శిష్యుల్ని అడిగారు. మనం 13వ వచనంలో చూస్తాం కదా, ఇదిగో ఆ దినం మధ్య వారిలో ఇద్దరు యెరూషలేము కామర దూరంలో ఉన్న అమ్మాయి అనే ఒక గ్రామంలోకి వెళ్ళొచ్చు జరిగిన ఈ సంగతులన్నింటి గురించి ఒకరితో ఒకరు సంభాషించుండేది. వారు సంభాషించు ఆలోచించుకుంటుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనిచున్న ఈ మాటలు ఏమని వారిని. కానీ మన ప్రతిదినము మన యొక్క సంభాషణ ఏముంది? మన మాటలు ఏమై ఉన్నాయి? కనుక దేవుని కూర్చున్న మాటలు లేకపోతే ఈ లోక సంగతులు, ఈ లోక సంగతులు మాట్లాడకూడదని నేను చెప్పట్లేదు, కానీ అవన్నీ ఏ కోణంలో మాట్లాడాలి? మనం దేవుని కోణంలోనే మనము మాట్లాడాలి. ఈ భూమి మీద ఉన్న గొప్ప గొప్ప భక్తులైన వారందరూ వారు ఏం చూసినా గానీ దాన్ని ఇటువైపు టర్న్ చేస్తారు, దేవుని యొక్క వాక్యం వైపు దాన్ని తిప్పే వారిగా ఉంటారు. కానీ మన మాటలు దేవుని వాక్యం నుంచి దూరంగా వెళ్ళిపోయేగా ఉన్నాయి. కనుక మనం మాట్లాడుకునే మాటలు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మన ఇద్దరు ఎవరైనా ఫోన్ లో మాట్లాడుకున్నాం అనుకోండి, లేకపోతే పక్కన కూర్చొని మాట్లాడుకున్నాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం చదవండి ఎవరైనా. మలాకీ 3:16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండేవారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథమైన సముఖం నందు రాయబడింది. కనుక మనం మాట్లాడే ప్రతి మాటకి ఆయన వింటున్నాడు. కనుక ఆయన అన్ని చోట్ల ఉండే దేవుడు, అన్ని గ్రహించగలిగే సర్వజ్ఞుడు, సర్వజ్ఞాని అనే దేవుడు. కనుక ఆయన ప్రతి మాట ఆయనకి తెలుసు. మన హృదయంలో తలంపు పుట్టక ముందే ఆయన ఎరిగిన దేవుడు. మన మత్తయి సువార్త 12వ అధ్యాయంలో చూస్తే ఏముంటది? మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాట గురించి విమర్శ దినమున లెక్క అప్పు చెప్పవలసి ఉందని ఉంటుంది 12:36 మత్తయి సువార్తలో మనం చూస్తే. కనుక ఈ మాటలు ఏమిటి? అయితే అమ్మాయి గ్రామానికి వెళ్ళిన వారు ఏం మాట్లాడుకుంటున్నారు? యేసుప్రభువు వారు శ్రమ పడిన సంగతులు, సిలువ సంగతులు ఇవే మాట్లాడుకుంటున్నారు. కనుక వారు సరైన మాటలు మాట్లాడుకుంటున్నారు. కనుక ఎవరు వచ్చారు వారి దగ్గరికి? యేసుప్రభువు వారు వచ్చారు. కనుక మనం మాట్లాడుకునే మాటలు సరైనవి కాకపోతే దేవుడు వచ్చి ఆయన మనతో ఉండే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు పాపాన్ని ద్వేషించే దేవుడు. మన దగ్గర మన మాటల్లో కానీ వేటిలో కానీ పాపం ఉంటే మనం వెంటనే సరి చేసుకున్నాం బలలోనికి. కనుక మనం ఎందుకు ఏడుస్తున్నాం? మనం దేన్ని వెతుకుతున్నాం? ఆయన మగ్ధలేనే మరియని అడిగిన ప్రశ్న నుంచి మనం చూసుకున్నాం. మీరు మాట్లాడుకుంటున్న మాటలు ఏమిటి అని ఈ అమ్మాయి గ్రామానికి వెళ్ళిన శిష్యుల్ని అడుగుతున్నారు. ఆయన అడిగిన 3వ ప్రశ్న ఏంటంటే ఈ లూకా సువార్త 24వ అధ్యాయము 26వ వచనం. క్రీస్తు ఎలాగో శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యము కాదా అని వారితో చెప్పింది. కనుక వెళ్తే యేసుప్రభువు వాళ్ళని ఏమడుగుతున్నారు? మీకు వాక్యం గురించిన పూర్తి జ్ఞానం ఉందా లేదా అనే ప్రశ్న అడుగుతున్నారు. అంటే క్రీస్తు ఎలాగో వచ్చి శ్రమపడాలని పాత నిబంధనలో ఉంది, తర్వాత ఆయన మహిమలో ప్రవేశిస్తాడని ఉంది, ఇదంతా జరగాల్సిందే కదా, ఈ సంగతి మీకు తెలియదా అని చెప్పేసి ఆయన అడుగుతున్నారు. కనుక మనం కూడా ఈ వాక్యంలో అనేకమైన సంగతులు మనం ఇంకా తెలుసుకోలేని వారంగా ఉన్నాం. కనుక మనం బ్రతికినంత కాలము చదువుతా ఉంటే, ధ్యానిస్తూ ఉంటే దేవుడు మనకి నేర్పిస్తూనే ఉంటాడు. కనుక మన వాక్యాన్ని నేర్చుకున్న వారం ఉండాలి. ఈ లోకంలో న్యూస్ పేపర్ చదివే వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఏం జరుగుతుందో తెలుస్తుంది. కానీ బైబిల్ చదివే వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఆ సంగతులు ఎందుకు జరుగుతున్నాయో అనే సంగతి తెలుస్తుంది. అందరికీ
పలానా దేశం ఎలా అవుతుంది, పలానా చోట కరువులు వస్తున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి కనుక ప్రజల్లో అంతర్గతంగా ఎంతో కలహాలు ఉన్నాయి, క్రైస్తవులను ద్వేషిస్తున్నారు. ఇవన్నీ మనం వార్తలు చదువుతాం. కానీ ఇవన్నీ ఎందుకంటే ఆయన రాకడ ముందు సూచనలుగా ఇవన్నీ జరుగుతున్నాయి. ఆయన ముందుగానే చెప్పాడు, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకునే ఆయన నేను లోకమును జయించి ఉన్నాను అని చెప్పారు కనుక ఖచ్చితంగా మనకి శ్రమ ఎదురవుతుంది. ఆ సంగతి మనము ఆయన ఒక వాక్యాన్ని మనం చదివితే గాని మనం గ్రహించలేదు. కనుక మన మాటలు ఎలాగున్నాయని వాళ్ళని అడుగుతున్నారు మొట్టమొదటిగా ఈ అమ్మాయి గ్రామానికి వెళ్ళిన వారితో. కనుక మన మాటలు ఎలా ఉన్నాయో మనం చూసుకుంటాం. మన మాటలు ఎప్పుడు క్రీస్తుతో నిండిన మాటల్లాగా ఉండాలి. కనుక ఆయన మాటలు ఎలా ఉన్నాయని చెప్తారంటే అధికారం గలవాని వల్లే మాట్లాడాడని, ఆయన మాటలు దయతో నిండాయని, ఆయన మాట్లాడినట్టు ఎవడను ఎన్నడను మాట్లాడలేదని ఆయన పట్టుకోవడానికి వెళ్ళిన వాళ్ళు కూడా చెప్తారు. కనుక మనం గమనిస్తే యేసు వారి యొక్క మాటలు ఎలా ఉన్నాయి. ఆయన మనల్ని కూడా ఇంకేం చెప్తున్నాడు, ఈ సంభాషణ ఉప్పు వేసినట్లు కృపాసహితం కొండనీయడానికి కొలసీ పత్రికలో 3వ అధ్యాయంలో మనం చదువుతాం. కనుక మన మాటలు ఎలా ఉన్నాయి. తర్వాత 3వది ఏం చూసుకుందాం, ఆయన క్రీస్తు ఎలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం సత్యం కాదా. అంటే ఇక్కడ ఆయన ఈ ఒక్క సెంటెన్స్ లో ఏం కనిపిస్తున్నాయంటే ఆయన మొదటి రాకడ రెండవ రాకడ కూడా కనిపిస్తుంది. ఆయన శ్రమ పడడం అనేది మొదటి రాకడ అయితే ఆయన మహిమలో ప్రవేశించడం అనేది ఏంటి, రెండవ రాకడ. కానీ ఇశ్రాయేల్ ఏమనుకుంటున్నారు ఆ రోజుల్లో, ఆయన మొదటిసారి వచ్చినప్పుడు ఇశ్రాయేల్ని పరిపాలిస్తారేమో, కనుక వాళ్ళ శత్రువులు అందరి చేతి నుంచి వాళ్ళు విమోచించి వాళ్ళకి భూమి మీద ఒక పొలిటికల్ కింగ్డమ్ ఇస్తారేమో అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి భూమి మీద ఒక రాజ్యాధికారం ఇవ్వడం కాదు. కానీ ఆయన ఉద్దేశం ఏంటి, పరలోకంలో యుగాలు మనం ఉంచడం. ఎందుకంటే భూమి మీద ఉండే రాజ్యాధికారం ఎంతకాలం ఉంటది, ఒక 5 ఏళ్ళు ఉంటది, మహా అంటే 10 ఏళ్ళు 15 ఏళ్ళు. ఒకవేళ గొప్ప రాజులైతే 40-50 ఏళ్ళు బ్రతికిన తర్వాత వాళ్ళు కూడా కాలం చెప్తారు. కానీ దేవుడిచ్చే రాజ్యము యుగ యుగములో యుగాంతముల వరకు ఉండని దానియేలు గ్రంథం 7:18 మనకి కనిపిస్తుంది. కనుక మనము దేవుని రాజ్యం కోసం సిద్ధపడాలి. తర్వాత ఆయన 4వ ప్రశ్న ఇలా అడుగుతున్నారు ఈ లోకాసు వార్తలోనే 24:38 వచనంలో ఆయన శిష్యులను ఎలా అడుగుతున్నారు. అప్పుడు ఆయన, మీరు ఎందుకు కలవరపడుచున్నారు, మీ హృదయములలో సందేహములు పుట్టనేలా. కనుక వీళ్ళు కలవరపడే పరిస్థితిలో ఉన్నారు శిష్యులు. యేసుప్రభువు తిరిగి లేచారంటే వాళ్ళు ఇంకా నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. కనుక భూతం తమకు కనపడిందని చెప్పి వారు తలుస్తున్నారు. కనుక యేసుప్రభువు ఏమంటున్నారు, మీరు ఎందుకు కలవరపడుచున్నారు. ఆయన యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలోనే ఆయన ఏం చెప్పారు, మీ హృదయంలను కలవరపడనీయకుడి అని ఆయన శిష్యులతోటి చెప్పారు. మీ హృదయములలో సందేహములు పుట్టనేలా. సందేహాలు ఎక్కడి నుంచి పుట్టాయి చెప్పండి. బైబిల్లో ఏ సందేహం అని ఎవరి నుంచి పుట్టింది, అపవాది నుంచి, సాతాను నుంచి పుట్టింది. వాడు మొట్టమొదటిగా సందేహం ఎవరిలో వేశాడు, ఏదైనా తోటలో హవ్వతోటి వేశాడు. మీరు ఈ పండుగ తింటే చావనే చావరంటాడు. దేవుడేమో నిశ్చయంగా చేస్తారంటే మీరు ఎలా ఉంటారంట, దేవతల వలె అయిపోతారు. వాళ్ళు అప్పటికే దేవుడు ఆయన స్వరూపంలో చేసుకున్నాడు అనే సంగతి వారు గ్రహించట్లేదు. కనుక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సాధారణ మన మీద తీసుకొచ్చేది ఏంటంటే అనుమానం. కనుక మనము ఈ అనుమానం పోవాలంటే ఏం చేయాలి, దేవుని వాక్యంలో మనము స్థిరంగా ఉండాలి. విశ్వసించువాడు కలవరపడడు అని మనకి కనిపిస్తుంది. విశ్వసించువాడు సిగ్గుపడడు. ఈ 2 సంగతులు మనకి కనిపిస్తాయి. ఎవరైతే దేవుని అని విశ్వాసం ఉంచుతారో వారికి కలవరం ఉండదు, సిగ్గు ఉండదు, అవమానం అనేది ఉండదు. కనుక మనం నిజంగా ఏ విషయంలో కలవరపడినా మనం వెంటనే ఏం గ్రహించాలి, ఇది ఖచ్చితంగా దేవుడు నా జీవితంలోనికి ఇచ్చాడు. కనుక మనకి సందేహం వస్తే వెంటనే మనం ఏం చేయాలి, మన విశ్వాసం స్థిరపడాలంటే దేవుని వాక్యంలో మనము నిలబడి ఉండాలి. కనుక మనిషి కుమారుడు తిరిగి వచ్చేటప్పుడు భూమి మీద ఆయన విశ్వాసం కనుగొన అంటాడంటే సందేహాలు ఇంకా ఇంకా ఎక్కువ అయిపోతాయి అని చెప్పి దేవుడు ఇస్తున్నాడు. అయితే ఈ సందేహాలు ఎందుకు పుడతాయంటే మనం ఏమైతే వింటున్నామో అదే మన బ్రెయిన్ లోనికి వెళ్తుంది, అది మన యొక్క బ్రెయిన్ ని నడిపిస్తుంది. కనుక మనం ప్రతిరోజు ఒక వార్తను పదే పదే వింటే అది నిజం అనుకుంటాం మనం, కానీ అది అబద్ధమైనా కానీ అది మనకు నిజంగా అనిపిస్తుంది, మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది అదే. కనుక చాలా మంది ఏమంటాం, హారర్ సినిమాస్ చూస్తూ ఉంటారు, దయ్యాలు భూతాలు గురించిన సినిమాలు, మర్డర్స్ గురించి ఇలాంటివన్నీ వాళ్ళు చూసి చూసి ఏమనుకుంటారంటే
ఎవరిని చూసినా నన్ను చంపేయడానికి వస్తున్నాడేమో అని, లేదంటే నిద్రపోతున్నప్పుడు వాళ్ళ కళలు కూడా అలాగే వస్తాయంటే మనం ఏది చూస్తున్నామో అది మన మైండ్ ని నడిపిస్తూ ఉంటది. కనుక ఎప్పుడైతే దేవుని వాక్యంతో మనం నింపుకుంటామో ఇంకా మనకి అవిశ్వాసం అనేది రాదు. కనుక ఈ పౌలు భక్తులు ఇలాంటి వారి గొప్ప గొప్ప వారిని మనం చూసినప్పుడు వాళ్ళ చుట్టూరు అసలు ఒక్కటి కూడా పాజిటివ్ సంగతి కనిపించదు. ఎక్కడ ఏ ఊరికి వెళ్తే ఆ ఊర్లో కొట్టేస్తారు, ఎక్కడ పడితే అక్కడ శ్రమలు హింసలు. కానీ వాళ్ళు ఎలా ఉంటారు, ఎక్కడ విశ్వాసంలో వారు తొనకరు. కానీ మనం గమనిస్తాం, ఒక వచ్చిన ఆశ్చర్యంగా ఉంటారు. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయంలో మనం చూస్తే, అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 19వ వచనంలో చూడండి. అంత్యోక్య నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షంగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయానని అనుకుని పట్నం వెలుపలికి అతన్ని ఈడ్చారు. కనుక ఇంకా అతను చచ్చిపోయాడు అనుకుని వదిలేశారట. ఇంకా డెడ్ బాడీ ఏమో అనుకుని. అలాంటి పౌలు మరుసటి రోజు లేచి వెళ్ళి 22వ వచనంలో చూస్తాం, శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసంలో నిలకడగా ఉండవాలని, అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలని వారిని హెచ్చరించింది. కనుక మంచిగా ఉన్న వాళ్ళు వెళ్ళి దెబ్బలు తిన్న వాళ్ళని ఆదరిస్తారు. కానీ ఇక్కడ ఎలా ఉంది, రివర్స్ గా దెబ్బలు తిరిగిన వాళ్ళు వెళ్ళి మంచిగా ఉన్న వాళ్ళని ఆదరిస్తున్నారు, దృఢపరుస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. కనుక ఇంత రివర్స్ లో మనకు కనిపిస్తూ ఉంటది. కనుక వీళ్ళందరి యొక్క జీవితంలో మనకి ఏం కనిపిస్తుంది అంటే దేవుని కోసం ఎంతగానో శ్రమించారు. అపోస్తలుడైన పౌలు ఆయన భూమి మీద మానవుల్లో కనుక మనం చూస్తే అత్యంత కష్టపడిన వ్యక్తి ఈయన చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా గత 2000 సంవత్సరాల్లో లేకపోతే గత 1000 సంవత్సరాల్లో మానవ జాతిని ఎక్కువగా ప్రభావితం చేసిన మనుషులు ఎవరు అని లిస్ట్ కనుక ప్రిపేర్ చేశారు. అందులో చూస్తే టాప్ 10 లో ఇప్పటికీ అపోస్తలుడైన పౌలు ఉంటాడు ఆయన. కనుక గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, మేధావులు ఇలాంటి వారి లిస్ట్ లో ఇప్పటికీ మనం చూస్తే గత 1000 సంవత్సరాల్లో ఆయన 2000 సంవత్సరాల క్రితం బ్రతికిన వ్యక్తి. కానీ ఇప్పటికీ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరంటే ఈ యొక్క అపోస్తలుడైన పౌలు. మనం ఇదే సంగతి మళ్ళీ 16వ అధ్యాయంలో కూడా చూస్తాం. వాళ్ళని చాలా దెబ్బలు కొట్టేస్తారు. మనం ఎక్కడ చూస్తాం 16:22లో, అప్పుడు జనసమూహం వారి మీదకి దుమ్మిగా వచ్చాను, న్యాయాధిపతులను వారి వస్త్రం లాగివేసి వారిని దంతంతో కొట్టిన వాళ్ళని ఆజ్ఞాపించి వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రంగా కనిపెట్టాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించి అట్టి అతడి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలను త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించారు. ఇలాంటి ఆయన రాత్రి వేళ దేవునికి ప్రార్థిస్తూ కీర్తన పాడుకున్నాడు. ఆ తర్వాత చచ్చిపోవడానికి తను చంపుకోబోతుంటే చెరసాల నాయకుడిని అతన్ని కాపాడుతాడు. ఆ తర్వాత వారిని అందరినీ విశ్వాసంలో నడిపిస్తాడు. ఇదంతా మనం చూస్తా ఉంటే మనకేం అర్థం అవుతుంది, వారు కలవరంలో సందేహంలో లేరు కానీ విశ్వాసంలో చాలా బలంగా స్థిరపరచబడ్డారు. కానీ యేసుప్రభువు వారు వేస్తున్న 4వ ప్రశ్న ఏంటంటే, మీరు ఎందుకు కలవరపడుతున్నారు, మీ హృదయంలో సందేహములు పుట్టనేలా. తర్వాత 5వ ప్రశ్న, యోహాను సువార్త 21వ అధ్యాయం 5వ వచనం, యేసు పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడిగారు. కనుక ఆయన వారి దగ్గర తినడానికి ఏమీ లేదు, రాత్రంతా చేపలు పట్టిన వాళ్ళకి ఏం దొరకలేదనే సంగతి యేసుప్రభువు వారికి తెలుసు. కానీ ఆయన వారిని ప్రశ్నిస్తున్నారు, మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా. కనుక దేవుడు మనల్ని కూడా అడుగుతున్నాడు, తినడానికి ఏమైనా ఉందా అని అడగట్లేదు. కానీ రాబోయే కాలం ఎలాంటిది, ఆమోస్ గ్రంథము 8వ అధ్యాయం, హోషేయ, యోవేలు, ఆమోస్ 8వ అధ్యాయం 11వ వచనం, రాబో దినములందు దేశంలో నేను క్షామం పుట్టించును, అది అన్నపానములు లేకపోవడం చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించదురు కానీ అది వారికి దొరకదు. కనుక రాబోయే రోజులు ఏంటంటే దేవుని వాక్యం కోసమైన కరువు రాబోతుంది. కనుక
బైబిల్స్ తీసేయచ్చు, లేదు అంటే ఇంటర్నెట్ లో బైబిల్ దొరకకుండా అవైలబుల్ గా లేకుండా చేయొచ్చు. చాలా దేశాల్లో అయితే ఇంటర్నెట్ లో వాళ్ళ బైబిల్ దొరకదు. అలాగే ఎన్నెన్నో సంగతులు కనిపిస్తున్నాయి. మనము మన కనుక జైల్లో వేసేస్తే, కొన్ని సంవత్సరాల పాటు బయటకు రావడానికి లేకుండా చేస్తే, మన దేవుని వాక్యం మనలో ఎంత ఉంది? ఆ వాక్యం ద్వారా మనము ఇతరులను బలపరచగలమా, ఇతరులను ధైర్యపరచగలమా? మనము ఒక వ్యక్తి గురించి ఉన్నాను, ఎవరు అంటే జాన్ బనియన్, యాత్రికుని ప్రయాణము అనే పుస్తకం రాసిన వ్యక్తి. ఆయన్ని 16 సంవత్సరాలు జైల్లో పెట్టారు. అలాంటి ఆయన ఒక గొప్ప పుస్తకాన్ని రాశాడు. కనుక ఆ 16 సంవత్సరాల్లో ఆయనకి వాక్యం లేదు, ఏమీ లేదు. ఆయన ఎలా బ్రతుకుంటాడు చెప్పండి? అంతకు ముందే ఆయన జీవితంలో స్టోర్ చేసుకున్న, హృదయంలో స్టోర్ చేసుకున్న వాక్యం ద్వారా ఆయన బ్రతికాడు. కనుక మనము అలాంటి వ్యక్తులను చూడాలి. రిచర్డ్ వాన్బ్రాండ్ అని ఒక దైవజనుడు ఉండేవాడు. ఆయన రష్యాలో ఆయన మిషనరీగా పనిచేశాడు. కనుక అది ఎంతో ఘోరమైన సోవియట్ యూనియన్ ఉండేటప్పుడు వారిని ఎంతగానో హింసించేవారు. ఎంత ఘోరంగా ఉండేదంటే, ఆ జైలర్ ఉండేవాడంట. ఆ జైలరు అది ఏంటంటే మంచు ప్రాంతం, ఇంకా భయంకరమైన చలి ప్రాంతం అనమాట. అలాంటి ప్రాంతంలో వాళ్ళకి ఇంకా వాటర్ కూడా దొరకదు. వాటర్ కూడా దొరకకపోతే తను ఉదయాన్నే వాళ్ళకి ఏమి ఇచ్చేవారంటే పేపర్స్ అవి ఇచ్చేవారు. ఆ పేపర్స్ తోటే వాళ్ళకి వెళ్ళిన బాత్రూమ్ కూడా క్లీన్ చేసి పాడేయాలి. ఆయనకి రోమా పత్రికలోని పేజీలు చింపేసి ఇచ్చేవాడట. ఈయన ఏం చేసేవాడంటే దాన్ని వెళ్ళి పాడేసి ఆ పేపర్లు దాచుకుని ఆ రోమా పత్రికను చదివాడట. అలా రోజుకో పేపర్, అది రోజుకో ఖైదీకి డ్యూటీ వేస్తే ఇతనే నాకు మరుసటి రోజు కూడా రోమా పత్రికలో మరుసటి పేజ్ వస్తుంది అని చెప్పి వెళ్ళేవాడు. మీరు చదివితే మీకు కనిపిస్తుంది, రిచర్డ్ వాన్బ్రాండ్ అని. మీరు యూట్యూబ్ లో పడితే ఆయన గురించి తెలుస్తుంది. వాళ్ళు ఎంతగానో సైబీరియాలో మంచు జైలల్లో వాళ్ళు జీవించారు. వాళ్ళని వారానికి ఒక్కసారి ఎప్పుడో బయటకు వదిలితే ఆ ఒక్క గంట ఆయన బయటకు వచ్చి బైబిల్ చదివేవాడు. ఎందుకంటే మళ్ళా గదిలోకి వెళ్ళిపోతే చిమ్మ చీకట్లో ఉంటాడు. కనుక ఆహారం కావాలంటే నేను చీకట్లో తినొచ్చు, కానీ ఈ గంట నాకు వాక్యం చదవాలి. కనుక మనము వాక్యం పట్ల నిజంగా ఎంత ప్రశ్న కలిగి ఉన్నాం, ఎంతగా విని నేర్చుకుంటున్నాం. కనుక ఇప్పుడు ఇదే మాటలు పదే పదే చెప్తారు మనం అనుకోవచ్చు, కానీ అది నిజమైన పరిస్థితి ఒకటి రాబోతుంది. కనుక ఆ దినాన్న మనల్ని వాక్యం తప్పితే ఇంక మరి ఏది కాపాడలేదు. కనుక మీ దగ్గర భోజనం మీ వద్ద ఏమైనా ఉన్నదా అంటే, మనం దేవుని వాక్యంతో కలిగి ఉంటేనే ఇతరులకు మనము అందించగలం. మనం ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయంలో సర్వాంగ కవచం కనిపిస్తుంది. అందులో ఒకటి ఏంటి చెప్పండి? సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును చూడు. అంటే ఏంటి? మనం బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైనా చెప్పులు వేసుకోమని చెప్పాలి, మనకి దాన్ని మనం వేసుకుని వెళ్ళిపోతాం. అంటే మన మైండ్కి అది ఫీడ్ అయిపోయింది. అలాగే సువార్తను కూడా ఇంత సిద్ధపాటుతో మనం ఇతరులకు చెప్పగలిగేలా ఉండాలి. ఎవరికైనా వారు ఏదైనా ప్రశ్నలు అడిగితే దానికి జవాబు ఇవ్వగలిగడానికి, మిమ్మల్ని హేతు అడుగు వారికి సరైన ప్రత్యుత్తరం ఇచ్చేలాగా ఉండాలని చెప్పి పేతురు భక్తుడు రాస్తాడు, 1 పేతురు 4వ అధ్యాయంలో. కనుక మనము ఎంతో చివరి దినాల్లో ఉన్నాం. కనుక ఆయన రాకడ ఆలస్యం అవ్వచ్చేమో, కానీ మన పోకడ ఎప్పుడు ఉంటుందో కూడా మనకి తెలియదు. కనుక ఆయన రాకడ ఆలస్యం అవుతుందని మనం అనుకోకూడదు, మన పోకడ ఆలస్యం అవుతుందని కూడా మనము అనుకోకూడదు. కనుక పిల్లలారా, భోజనం మీ అంత ఏమైనా ఉన్నదా అని ఆయన అడుగుతున్నారు. తర్వాత 6వ ప్రశ్న మనం చూస్తే ఇదే యోహాను సువార్త 21వ అధ్యాయంలో 15, 16, 17 వచనాల్లో పేతురుని అడుగుతారు. సీమోను, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? కనుక నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే అందరూ అవుననేస్తాం. కానీ వీరికంటే అంటే మనం మిగతా వాటి కంటే, మిగతా వారి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాం అనే ప్రశ్న ఆయన మనం అడిగితే మన యొక్క జవాబు ఏంటి? కనుక ఆయన ఎఫ్ఎస్సి సంఘం మీద పెట్టిన నింద ఏంటి చెప్పండి? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎఫెసు, స్మరణ, పెర్గేమ్, థియతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికయ 7 సంఘాల్లో ఎఫెసు సంఘం చేసిన తప్పే ఆయన ఏం చెప్తున్నారంటే 2వ అధ్యాయము 4వ వచనం, ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలించవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితే అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయకు. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. ఏని ఏడు నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభంలో దాని చోట నుండి తీసివేతును. కనుక ఆయన ఎఫెసు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. కనుక మొదటి ప్రేమను నువ్వు తిరిగి పొందుకోవాలి. కనుక మనం బాప్తిసం పొంది ఫస్ట్ సారి బలలో చేయవేసిన రోజు గుర్తుందా మీకు? ప్రతి ఒక్కరికి ఒక రోజు ఉంటుంది బాప్తిసం పొంది బలలో చేయవేసిన రోజు. ఆ రోజు ఎంత సీరియస్ గా తీసుకున్నాం, ఈ రోజు ఎంత సీరియస్ గా తీసుకున్నాం? ప్రతి ఒక్కరిలో నా సీరియస్నెస్ పోయింది కదా.
అంటే అప్పుడు ఒకటి ఇప్పుడు ఒకట కాదు కదా. అంటే ఏమర్థం అవుతుంది, ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్ అంటారు. అంటే కొన్ని సంగతులు పదే పదే విని పదే పదే చూసేటప్పటికి దానిలో ఉన్న తీవ్రత తగ్గిపోతుంది. కానీ మనం ఏం చేయాలి, వాక్యం ద్వారా తిరిగి పురుకొల్పు పడుతూ ఉండాలి. కనుక ఆ సీరియస్నెస్ అనేది ఎప్పుడు తగ్గలేదు. కనుక మీరు స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులు ఏంటి మొదటి గురించి 15:57లో మనం చూస్తాం. కనుక నీవు నన్ను ఎక్కువగా వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. చివరి ప్రశ్న ఆయన ఏం కనిపిస్తుంది అంటే యోహాను సువార్త 21వ అధ్యాయంలో 22వ వచనం. యేసు నేను వచ్చే వరకు అతడు ఉండటం నాకు ఇష్టమైతే అది నీకేంటి. ఇక్కడ నీవు నన్ను వెంబడించమని పేతులతోటి చెప్తున్నారు. అంటే యోహాను యొక్క మరణం గురించి అడుగుతుంటే నేను వచ్చే వరకు అతడు ఉండటం నాకు ఇష్టమైతే అంటే ఆయన ప్రశ్నలోని ముఖ్యమైన భావం ఏంటి, నేను వచ్చే వరకు. ఆయన యొక్క రెండవ రాకడ కోసం అది నాకు కనిపిస్తుంది. కనుక ఈ మాట ఆయన రెండవసారి రాబోతున్నాడు. ఆ సంగతి మనం పదే పదే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం ఎప్పటికీ మర్చిపోయేవారు. కనుక ఆది కాలం నుంచి మనం చూస్తూ ఉంటే వీళ్ళందరూ దేనికోసం ఎదురు చూస్తున్నారు, ప్రతి ఒక్క సృష్టి కూడా దేనికోసం ఎదురు చూస్తుంది అనుకున్నాం. మొదటి వర్తమానంలో సృష్టి దేనికోసం ఎదురు చూస్తుంది, రోమా 8వ అధ్యాయము 20వ వచనం. ఎలాగనగా సృష్టి నాశనంలోకి లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర్యం పొందుతున్న నిరీక్షణ గలదే స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడిను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా ముడుచు ప్రసవ వేదన పడుచున్నదని జరుగుతుంది. కనుక దేవుని పిల్లలు పొందబోయే ఆ మహిమగల స్వాతంత్ర్యం కోసం ఎదురు చూస్తుంది యొక్క సృష్టి. కనుక ఆ మహిమగల స్వాతంత్రము ఆయన రాకడలో మనకి కనిపిస్తుంది. సృష్టి ఆయన యొక్క రాకడ కోసం ఎదురు చూస్తుంది. ప్రతి వ్యక్తి ఆయన యొక్క రాకడ కోసం ఎదురు చూస్తున్నారు. భక్తులందరూ నువ్వు మళ్ళా ఎప్పుడు వస్తావా అని చెప్పి వారు ఎదురు చూస్తున్నారు. కనుక ఆయన మనల్ని కూడా ప్రశ్నిస్తున్నాడు. కనుక పదే పదే వినేసి మనం మర్చిపోవచ్చు. కానీ దేవుడైతే మాత్రం ఆయన నోవహు కాలంలో వారు ఇంక వర్షం రాదనుకుంటూనే ఉన్నారు. 120 సంవత్సరాల పాటు వారికి సువార్తను ప్రకటించాడు. ఒక్కరు కూడా వెళ్ళలేదు. దేవుడు నోవహుని ఆయన కుటుంబాన్ని లోపల పెట్టిన తర్వాత తలుపు వేశాడు. ఏమైపోయింది, ఆ వర్షం వచ్చింది. ఇప్పటికీ రీసెంట్ గా ఒక స్టడీలో చెప్పారు, మౌంట్ ఎవరెస్ట్ మీద కొన్ని చేపలకు సంబంధించిన కొన్ని శకలాలు ఉన్నాయి. అంటే సముద్రం నీరు భూమి అంతటిని ముంచివేసింది. సముద్రం నీరు మౌంట్ ఎవరెస్ట్ ని కూడా కప్పేసింది. అక్కడ కూడా కొన్ని చేపలు వెళ్ళి చనిపోయినాయి. వాటి యొక్క అవశేషాలు కనిపించాయంటే భూమి అంతా కూడా ఒకప్పుడు నీటి చేత నింపబడింది అని మనం సృష్టిని పరిశీలిస్తే తెలుస్తుంది. ఆన్సర్స్ టు జెనిసిస్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, మీరు చూస్తే ఇంగ్లీష్ లో. కనుక ఆది కాండంలో ఉన్న ప్రతి ప్రశ్నకి జవాబు కనిపిస్తుంది. వాళ్ళు నోవహు ఓడ యొక్క రిప్లికా ఒకటి కట్టారు అమెరికాలో. కనుక నోవహు ఓడ ఏ సైజులో ఉండొచ్చు, ఎలాంటి క్వాలిటీతో కట్టి ఉండొచ్చు అని చెప్పి ఒకటి కట్టారు. కనుక ఆది కాండంలో ఉన్న ప్రతి ప్రశ్నకి వారు జవాబులు వెతికే పనిలో వారిని రాశారు. ఈ లోకం అంతా ఏం చెప్తుంది, ఏ గ్రంథాన్ని చూసిన వాళ్ళు ఏమంటారు చెప్పండి, మైథాలజీ అంటారు. మైథాలజీ అంటే పురాణాలు అంటారు కదా, ఇతిహాసాలు. మైథాలజీ అంటే ఏంటి చెప్పండి, ఊహలోంచి వచ్చిన కథలు. మైత్ అంటే ఏంటి, అపోహ అని అర్థం అనమాట. మైథాలజీ అంటే అంత అపోహలు అనమాట. కనుక వాళ్ళు ఏమనుకుంటున్నారు, బిబ్లికల్ మైథాలజీ అనుకుంటున్నారు. అంటే బైబిల్ కూడా ఆది కాండం మొదటి 11 అధ్యాయాలు అపోహ అనుకుంటున్నారు. కానీ ఇవన్నీ ఏంటి, వాస్తవమైన సంగతులు. ఎందుకంటే వాటిని ఎవరు ఉచ్చరించారు, యేసుప్రభువు వారు వాటిని వాడారు. కనుక నోవహు దినాల గురించి మాట్లాడారంటే జలప్రళయం అన్ని వాస్తవం అని అర్థం. ఆయన యోనాకు కూర్చున్న సూచక్రియ తప్పితే మరొకటి జరగదంటే చేప యోనాను మింగేయడం అనేది వాస్తవం అని అర్థం. కనుక ఆయన లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నారంటే చేసుకోండి అని చెప్పారంటే అర్థం ఏంటి, ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి సొదొమ గొమొర్రాలను కాల్చివేసింది అనే సంగతి వాస్తవం. కనుక ఈ సంగతులన్నీ మనకి ఎప్పుడు తెలుస్తూ ఉంటది, ఆయన వాక్యాన్ని మనం అధికంగా ధ్యానిస్తూ ఆయన రాకడ గురించి పదే పదే మనం ఆలోచిస్తూ మన మెదడు నిండా మన హృదయం నిండా ఆయన వాక్యాన్ని నింపుకుంటా ఉంటే మనం నింపబడతాం. కనుక మొట్టమొదటిగా ఆయన వాక్యం మన చేతుల్లోకి రావాలి. చేతుల్లోంచి ఎక్కడికి వెళ్ళాలి, మన మెదడులోనికి వెళ్ళాలి. మెదడులోంచి హృదయంలోనికి వెళ్ళాలి. అప్పుడు అది చక్కగా పనిచేసేదిగా ఉంటుంది. కనుక ముగించుకోకుండా 7 ప్రశ్నలు ఒకసారి జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. మొట్టమొదటిగా ఏంటి, మగ్దలేనే మరియని అడుగుతున్నారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు. మనము
దేనికోసం మనము ఏడుస్తున్నాం? మన ఏడుపు ఉదయం లేవగానే దేనికోసం ఉంది? వ్యక్తుల మీద ఏడుస్తున్నామా, పరిస్థితుల మీద ఏడుస్తున్నామా, లేదంటే ఎవరి మీద? మనం ఎవరిని వెతికే వారం ఉన్నాం? రెండవది, ఎంఐ గ్రామానికి వెళ్తున్న వారిని ఆ మాటలు ఏమిటి అని అడుగుతున్నారు. కనుక ఆయన మన మాటలు వింటే అవి ఆయనకి సంతోషకరంగా ఉంటాయా లేదా? ఆయన మనం మాట్లాడుకునే ప్రతి మాటను మలాకి 3:16 ప్రకారం ఆయన వింటున్నాడు, రాస్తున్నాడు. తర్వాత ఈ అమ్మాయి గ్రామానికి వెళ్ళిన వారితో క్రీస్తు ఎలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యం కాదా అని చెప్పి అంటే, దేవుని వాక్యాన్ని వారు ఎదుగున్నారా, ఆ ప్రవచనాలు జరుగుతాయని వారు నమ్ముతున్నారా లేదా అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. అంటే వారు వింటున్నారు కానీ గ్రహించలేని స్థితిలో ఉన్నారు. నాలుగవ ప్రశ్న వారిని అడుగుతున్నారు, శిష్యుల్ని అడుగుతున్నారు, మీరు ఎందుకు కలవరపడుతున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేల. కనుక మన హృదయంలో ఉన్న సందేహాలన్నీ దేవుని దగ్గరికి వస్తే పటాపంచలు అయిపోతాయి. ఐదవ ప్రశ్న, పిల్లలారా భోజనం మీ అంతా ఏమైనా ఉంటుందా? కనుక మనం కూడా ఆత్మీయ ఆహారంతో మనల్ని నింపుకున్నామా లేదా అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఆరవదిగా, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని పేతురుని ఆయన అడుగుతున్నాడు. మనం అడిగితే మనం అవుననగలమా లేకపోతే ఏంటి? కనుక దేవుడి కంటే ఎక్కువగా అభిమానించే వ్యక్తులు ఎవరైనా ఉంటే మనము సరి చేసుకోవాలి. ఏడవ సంగతి ఏంటంటే, నేను వచ్చే వరకు అతడు ఉంటే నాకు ఇష్టమైతే అది నీకేమి. కనుక యేసుప్రభువు వచ్చేంత వరకు లేకపోతే ఆయన రాకడ వరకు ఆయన మాట్లాడుతున్నారు. దాని గురించిన ఆలోచన మనకు ఉందా లేదా? వీటిని మనము మన హృదయంలో పెట్టుకుని తగిన రీతిగా పరీక్షించుకుని బల